నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ప్రస్తుతం దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే ఈరోజే అందరూ ఎదురు చూస్తున్నట్లుగా శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం మరియు దర్శనం టికెట్లను, అలాగే స్థానిక ఆలయాల యొక్క దర్శనం టికెట్లను, సేవా టికెట్లను విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 24వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 64,080 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 25,773 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,66,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా 1 గంట సమయం అనేది పడుతోంది. ఇకపోతే 2024 మే నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం మరియు దర్శనం టికెట్లను ఏప్రిల్ 25వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లతో మీరు దర్శనానికి కూడా వెళ్ళొచ్చండి. ఈ దివ్యానుగ్రహ విశేష హోమం మరియు దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు ముందుగా తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్న గోశాలలో దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనాల్సి ఉంటుందండి. పాల్గొన్న తర్వాత అదే టికెట్తో కొండపైన ఆ రోజు మధ్యాహ్నమే మీకు దర్శనం కూడా ఉంటుంది. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్ల యొక్క ధర అనేది ఇద్దరికి కలిపి 1,600 రూపాయలండి. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను మీరు బుక్ చేసుకోగలరు. కనుక 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేసి దొరకలేదని బాధపడే భక్తులందరూ కూడా ఈ దివ్యానుగ్రహ హోమం మరియు దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. అలాగే 2024 మే నెలకి సంబంధించిన తిరుమల మరియు తిరుపతి లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ అంటే తిరుపతిలోని స్థానిక ఆలయాల యొక్క సేవా టికెట్లను కూడా ఈరోజే అంటే ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. తిరుపతిలోని స్థానిక ఆలయాలు అంటే కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం మరియు నారాయణవనం వెంకటేశ్వర స్వామి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్, ఇలాంటి ఆలయాలలో కూడా సుప్రభాతం, అభిషేకం, కళ్యాణోత్సవం మొదలైన సేవలు చేస్తారండి. ఆ సేవలలో పాల్గొనాలనుకునే భక్తులందరూ కూడా ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ బుకింగ్ కోటాను బుక్ చేసుకోగలరు. వీటి ద్వారా మీరు ఆయా ఆలయాలలో కూడా ఆర్జిత సేవలలో పాల్గొనవచ్చు. ఈ టికెట్ బుకింగ్ టీటీడీ అఫీషియల్ యాప్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, లక్ష్మీ మేడం, ఆగస్టు నెల 300 రూపాయల దర్శనం టికెట్స్ మరియు రూమ్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పగలరు అని అడిగారండి. ఆగస్టు నెలకి సంబంధించిన దర్శనం టికెట్లు మరియు రూమ్స్ బుకింగ్ కోటాని మే నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. వాటి గురించి పూర్తి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే తిరుమలలో క్రౌడ్ ఎలా ఉంది,
ప్రజెంట్ ఎవరైనా చెప్పండి, మేము పిల్లలతో వెళ్తున్నాము, ఎంత టైం పడుతుంది ఫ్రీ దర్శనానికి అని అడిగారండి. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ తక్కువ లేదు, మరీ ఎక్కువగా లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనంకి 8 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి మీ పిల్లలను తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళటానికి ప్లాన్ చేసుకోగలరు. అలాగే ఇంకొకరు, మేము ఉదయం 4:30 గంటలకు వస్తున్నాము, కొండపైన రూమ్స్ దొరుకుతుందా అని అడిగారండి. అవునండి, మీరు వచ్చిన టైంకి అయితే దొరుకుతుంది. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే ఉదయం 11 గంటల లోపు వెళ్తేనే మీకు రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.